హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను అనుకుంటానా. ఇవాళ అయితే దోశలు చేస్తానా. గోధుమలు, మినప్పప్పు, దాంతోపాటు బియ్యం అన్నీ కలిపి నేనైతే దోశలు అయితే చేస్తానా. మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా బాదం అవన్నీ కూడా కొంచెము పురుగు పట్టినయి. అవన్నీ గూడా మనము పురుగు పట్టిన బాదామైనా, డ్రై ఫ్రూట్స్ అయినా, ఏవైనా గూడా పల్లీలైనా వాటిని ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చిన్న టిప్ లాగా మీకైతే మంచిగా పనికొత్తది. ఇక్కడైతే చూస్తారు గదా! పొద్దునైతే ఇగ లేచిన ఇగ పిల్లలకైతే స్కూల్‌కెళ్తారంటే మనకిది బిజీ బిజీ ఉంటది గదా! అందరికన్నా లేట్‌గా వండుకోవాలి, అందరికన్నా ముందుగా లేవాలే. ఇగ ఇయ్యాలైతే పిల్లల కోసము నేనైతే దోసలు జేత్తానా. దాంతో పాటు పప్పు జేత్తానా. పప్పయితే రెసిపీ మీకు పెట్టలేదు. కుదరలేదు నాకైతే. సుత్తారు గదా! అయితే నిన్నైతే వీడియో పెట్టినా గదా! మా అమ్మ, నాన్నతోని 3 సంవత్సరాల తర్వాత మాట్లాడిన ఫోను జేసి అన్న. కానీ నాకు మాట్లాడిన సాటిస్ఫాక్షన్ అయితే లేదు. కానీ బాధలైతున్నాయి. చేసినా గానీ తర్వాత బాధ అయితే పడ్డా. ఏం బాధపడ్డా ఏందనేది చెప్తా. అంతేకాకుండా ఈళ్ళ ఒక మంచి స్టోరీ ఉన్నది. నిజంగా జరిగిన స్టోరీ, నేను విన్న స్టోరీ, దాంతో పాటు నిజంగా జరిగిన స్టోరీ గూడా. లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు ఎలాంటోళ్ళనైతే తల్లిదండ్రులు యాక్సెప్ట్ జేత్తారు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు కదా! గోధుమలు, దాంతో పాటు గోధుమలు ఒక 1 కప్పు తీసుకున్నా. బియ్యము 1 ½ కప్పు తీసుకున్నా. దాంతో పాటు మినపప్పు హాఫ్ కప్పు తీసుకున్నా. ఇవన్నీ తీసుకొని రాత్రి మంచిగా నానబెట్టుకున్నా. నానబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మనము ఉప్పేసుకోని అవసరం లేదు. సోడా ఏసుకోని అవసరం లేకుండా మంచిగా అయితే పొంగుతది పిండి. అయితే ఇయాలైతే పల్లి, దాంతో పాటు కొబ్బరి ముక్కలేసి చట్నీ ఎత్తానా. అదైతే మీకు తెలిసిందని చెప్పి నేనైతే షేర్ చేసుకుంటలేను. అయితే నిన్న వీడియో పెడితే నాకైతే నేను మా అమ్మతోని మాట్లాడినా అని చెప్పినా గదా! మా అమ్మతో మాట్లాడినా. మా అక్కనే లిఫ్ట్ చేసింది. 3 సంవత్సరాలతో ఫోను చేసినా, ఎప్పుడు ఫోను చేసినా ఎవరో ఒకరు పక్కనుంటారు. నా దురదృష్టం ఏందంటే ఆ రోజు అంటే నిన్న చేసిన రోజు మా అమ్మ పక్కన మా నాన్న, మా అక్కయ్య అయితే ఉన్నారు. చూత్తారు గదా! మంచిగా వంగింది. నేను ఉప్పెయ్యలేదు, దాంతో పాటు సోడా ఎయలేదు. కానీ ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నా. మంచిగా అయితే వంగింది. గోధుమలుంటాయి గదా! గవ్వయితే ఏసుకున్నా. మంచిగా వంగుతది. టేస్టీగుంటది. మీరు దోస ట్రై చేయండి. అయితే ఫోను చేసినా. మా అక్క అయితే లిఫ్ట్ చేసింది గదా! నన్నైతే గుర్తుపట్టింది. నా నంబర్ గుర్తుపట్టింది. ఎట్లున్నవే చెల్లె అని గూడా అడగలేదు. మాట్లాడుకున్నారు. ఎవరు చేసిర్రంటే ఇట్లా చేసిందని చెప్పి మా అమ్మకిచ్చింది. మా అమ్మ ఒక 2 నిమిషాలు మాట్లాడింది. అది కూడా మీకు షేర్ చేసుకున్నా. గట్లయితే జరిగింది. మా నాన్న అయితే పక్కనే ఉన్నాడు. మా ఆయనకైతే మా ఆయనకు చెప్తే మీ నాన్నకి ఇమ్మని చెప్పి మాట్లాడాల్సిందే. ఎన్ని రోజులు అట్లుంటావు అన్నాడు గానీ, మా అక్కున్నది గదా! మా అక్కుంటే ఖచ్చితంగా నేను చెప్పలేను. ఒకవేళ మాట్లాడాలనుకున్నా గూడా మాట్లాడినా గూడా మా నాన్న తిడతాడు. అది ఆ విషయం నాకు తెలిసిందే. ఇక ఇంట్లో గొడవలైతే నేను ఫోన్ పెట్టిన తర్వాత మా అక్క ఒక మాట అనుడు, మా నాన్న ఒక మాట అనుడు. ఎన్ని రోజుల నుంచి మాట్లాడతానో, ఎన్ని రోజుల నుంచి పైసలిత్తానో, ఎన్ని రోజుల నుంచి ఈ దొంగచాటు ఫోన్‌లో వ్యవహారాలు జరుగుతాన్నాయి అని చెప్పి మా అమ్మని అనడం, మా అక్క అంటది, మా నాన్న అంటాడు. పెద్ద గొడవ అయితది నేను ఫోన్ పెట్టిన తర్వాత ఇంట్ల. అందుకే నేనైతే ఇగ అక్కడికే మాట్లాడేసిన. ఆయన గూడా పెట్టిన తర్వాత గూడా గొడవ అయ్యుంటది ఎంతో కొంత. చిన్న డిస్కషన్ అయితే జరిగుంటది. ఎన్ని సార్లు చేత్తాంది, ఎన్ని సార్లు మాట్లాడతానవు అది ఇది అని అంటుంటాడు మా నాన్న. గట్లయితున్నది. గిలాంటోళ్ళను గిట్లా ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇప్పుడు నాకు పెళ్ళై 13 సంవత్సరాలయినా గూడా మా హస్బెండ్ నన్ను మంచిగా చూసుకుంటాడని మీకు అర్థమైపోయింది నా మాటలను బట్టి. అట్లున్నోళ్ళని ఏం గాదు. గిలాంటి లేడీస్‌ని మాత్రం తల్లిదండ్రులు యాక్సెప్ట్ జేయడానికి రెడీ ఉంటారు. ఎలాంటి లేడీస్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. సుత్తారు గదా! మా చిన్నోడు వానికైతే దోసేసిచ్చిన. వాడు స్కూలుకి తీసుకుపోతాడట. వాడిది వాడే యేసుకున్నాడు దోస. గట్లయితే ట్రై జేసిండు. అయితే నేను మా ఊర్లో జరిగింది స్టోరీ ఒకటున్నది. గట్లనే ఉన్నది దగ్గర దగ్గర. నేను ఈ మధ్య విన్న స్టోరీ గూడా దగ్గర దగ్గర అట్లనే ఉన్నది. అయితే ఆ స్టోరీ ఏందనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. నిజంగా జరిగిన స్టోరీ. నిజంగా లేడీస్ గిట్లుంటారు అని నాకు అర్థమైంది. అంటే పెళ్లి కాకముందు లవ్ చేసిన వ్యక్తిని ప్రాణాలిత్తరు. లవ్ చేసిన వ్యక్తి కోసం అమ్మ, నాన్న దూరం చేసుకుంటారు. లవ్ చేసిన వ్యక్తి కోసము బంగారం అయినా, పైసలైనా, చదువైనా ఏమైనా దూరం చేసుకుంటారు. ఇటు తల్లిదండ్రులను దూరం చేస్తారు. ఇటు అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చేసుకొని అమ్మ, నాన్నలు చూసిన అబ్బాయిని కాకుండా పెళ్లి చేసుకోవడానికైతే రెడీ అయితారు. ఇగ ఆ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటా. అయితే ఇక్కడ చూస్తారు కదా! మా ఆయన కోసమైతే ఆమ్లెట్ దోస ఎత్తానా. మీరైతే చూడండి రెసిపీ. ఎండింగ్ వరకు చూసుకుంటా నా మాటలు వినుకుంటా. లేడీస్ గిట్లున్నారు. ఎంత మంచిగా ఇప్పుడు నేను మా ఆయనతోనే జీవితం అంతా గడుపుతానా గదా! తప్పైనా, ఒప్పైనా, కష్టమైనా, సుఖమైనా, నష్టమైనా ఏ బాధలు పడ్డా గూడా మా ఆయనతోనే సావాలి. మా ఆయనతోనే బతకాలి. మా ఆయనతో ఇంట్లోంచి వచ్చినా ఖతం ఇగ గిదే బతుకు ఇదే అన్నట్టుగా నేను ఉంటాను గదా! అంటే ఒక మనిషి మీద ప్రేమ ఎంచుకున్నా, ఒక మనిషి మీదనే ఉండాలన్నట్టుగా నేనైతే ఒక బందోబస్తుగా ఉన్నా. అంటే ఒక ప్రేమ కట్టుబడి ఉన్నా. కానీ గట్ల గాదు. కొంతమంది లేడీసు అవసరాన్ని బట్టి పెళ్లి చేసుకోవడం, అవసరాన్ని బట్టి ప్రేమించడం, లగ్జరీ లైఫ్ లేదని జెప్పి, ప్రేమించిన వ్యక్తి దగ్గర ఆశించినంత ఆనందం లేదని జెప్పి,
అనుకున్నట్టుగా చూసుకుంటలేడని చెప్పి మారిపోయే లేడీస్ కూడా ఉన్నారు. ఆ స్టోరీ మీతోని ఇయాల షేర్ చేసుకుంటా. లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు నేను చెప్పే విషయం విని కొంతమంది కోపం రావచ్చు. కొంతమంది అవును మా ఇంట్లో జరిగింది. మా లైఫ్ ఇట్నే ఉన్నదని రియలైజ్ అయ్యేటోళ్ళున్నారు. చూసి రియలైజ్ అయ్యేటోళ్ళున్నారు. కొంతమంది కోపం తెచ్చుకునేటోళ్ళున్నారు. అట్లయితున్నది. ఇయాల ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు గదా! ఎగ్గేసిన తర్వాత మిర్చి పౌడర్ ఏసుకున్న, ఉప్పేసుకోవచ్చు. మీరు ఇంకా ఏమన్నా ఇష్టం ఉంటే పన్నీరు, చీజ్ అవన్నీ ఏసుకొని అది చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా అయితే దోస అయితే ఎగ్ దోస అయితే ఏత్తాను మా ఆయన కోసం. ఇదైతే నేను ఇన్నదే స్టోరీ. అట్లనే మా ఊర్లో గూడా జరిగింది. ఇట్లనే ఉంటది స్టోరీ. కానీ ఈ మధ్య నేను విన్న స్టోరీ 100 మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే అందులో 60% ఈ కేటగిరీకే చెందుంటారు లేడీస్. జెంట్స్ గురించి నేను మాట్లాడతలేను. జెంట్స్ గురించి ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా. ఇయాల లేడీస్ గురించి మాత్రమే లవ్ మ్యారేజ్ చేసుకున్న లేడీసు ఎట్లుంటారు? ఏంది? అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఇక్కడైతే దోస అయితే రెడీ అయిపోయింది. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినోళ్ళే. అయితే ఆ అబ్బాయి వాళ్ళు చుట్టాలోళ్ళు అంటే మరదలైతది. మరదలైతది అబ్బాయికి. ఆ అబ్బాయికైతే వాళ్ళ అమ్మ నాన్నల అమ్మ ఒక్కతే ఉన్నది. నాన్న లేడు చనిపోయిండు. చెల్లెళ్ళు, అక్కలు ఎవ్వరు లేరు. ఆ అమ్మాయికైతే అమ్మ నాన్నలున్నారు. మంచిగానే ఉన్నది. మంచిగా చదువుకున్నది. ఆ అబ్బాయి అయితే ఏం చదువుకోలేదు. రిపేరింగ్ మాత్రమే నేర్చుకున్నాడు. అలా వరుసగా బావనే అయితాడు. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికే ఇత్తాం అని చెప్పి అనుకుంటారు గదా! తల్లిదండ్రులు. ఆ అమ్మాయికే ఇత్తాము. మా మా మరిదే మా మరిది మా అన్న కూతురికిత్తము, మా అన్నకు బిడ్డకిత్తము ఇట్లా అనుకుంటారు గదా! గట్లయితే అనుకున్నారు. ఆ పిల్లగానికైతే బాగా ఆశలైతే కలిగినాయి. మరదలే గదా! సూపరున్నది, మంచిగా చదువుకున్నది అని చెప్పి అనుకున్నాడు. ఆమె గూడా బావ అంటే ఇష్టం. బావ అంటే చదువుకోలేదు గానీ మంచిగా జాబ్ అయితే చేసుకుంటాడంటే రిపేరింగ్ జాబ్ అయితే చేసుకుంటాడు. గట్లయితే తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా ఎవరికీ అమ్మ, నాన్నలకి ఇష్టం లేకుండా అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్నలకి ఇష్టం లేకుండా. ఎందుకంటే ఆ అబ్బాయి ఉద్యోగము అవి ఇవి చూస్తే అమ్మాయికి తగ్గట్టుగా లేదు గదా! అమ్మాయి జీవితం మంచిగుండాలని జెప్పి ఎవరైనా తల్లిదండ్రులు కోరుకుంటారు గదా! ఇక్కడ జూత్తారు గదా! నేను బనానాస్ అయితే మంచిగా 11కి, 11:30కి మధ్య ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటా. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ జేసిన తర్వాత 11:30, 11కి ఒక్క ఫ్రూట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా లేడీసు. ఇక్కడ ఇక్కడ జూత్తారు గదా! నేనైతే బట్టలు పిండిన అవన్నీ గూడా పిండిన బట్టలైతే మంచిగా ఫోల్డ్ చేసుకొని పక్కకైతే పెట్టుకుంటానా. అయితే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అచ్చే అల్లుడు కొంచెము పైసల పరంగా, ఉద్యోగం పరంగా కొంచెం పైసలున్నోళ్ళు ఉండాలే, మంచి పొజిషన్‌లో ఉండాలే, మంచిగా బతకాలి నా బిడ్డ అని అనుకుంటారు ఎవరైనా. కాబట్టి ఆ కారణం వల్ల ఆ మేనల్లుడు అంటే ఈళ్ళకి ఇష్టం లేదు కరెక్టే. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మకైతే ఇష్టమే. ఎందుకంటే ఆహ్, బా కో ఇంట్లో ఉన్న కోడలు బయట నుంచి వచ్చిందంటే కొంచెం బాధుంటది. ఇక మన మేనకోడలే అంటే కొంచెం భయం ఉంటది, బాధ ఉంటది అన్నట్టుగా ఉండేది. కానీ ఈళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మను, ఆ అబ్బాయిని నానా మాటలనేటోళ్ళు. "నీకెక్కడుందిరా పైసలు? నీకు తల్లి సంపాదించే పైసలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నీకు ఉద్యోగం లేదు. మీకెందుకిస్తారా?" అని చెప్పి గిట్లయితే అనేటోళ్ళు. ఆ అబ్బాయిని, ఆళ్ళ అమ్మను. చూస్తే వాళ్ళిద్దరూ అన్న, చెల్లెళ్ళే. వాళ్ళ అమ్మ నాన్నలు. బావ, మరదళ్ళే. కానీ ఇగ అమ్మాయికైతే బావ అంటే ఇష్టం. ఒకరోజు ఏం జరిగింది? పెళ్లి సంబంధం అయితే వచ్చింది. ఎవరికీ? ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అమ్మ నాన్నలు చూసిర్రిగ ఎట్లా చేసి బావని పెళ్లి చేసుకుంటది. ఇగ మనను చెప్పినట్టు ఇనది కాబట్టి, మనము అమ్మాయికైతే పెళ్లి సంబంధం చూడాలని చెప్పి ఒక సంబంధం అయితే తీసుకొచ్చిర్రు. మంచి సంబంధం. ఆ అబ్బాయికి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. అంతా రసం అంటే పెళ్లి చూపులు అయిపోయినాయి. అమ్మాయి కూడా నచ్చింది. కానీ అమ్మాయికి మాత్రం అబ్బాయి నచ్చలేదు. అప్పుడు ఆస్తి చూడలేదు. అబ్బాయి అయితే మరి సాఫ్ట్‌వేరే. కానీ అమ్మాయికైతే నచ్చలేదు. ఎందుకంటే మనసులో బావున్నాడు గదా! కాబట్టి బావనే చేసుకోవాలనే ఆలోచన ఉండే. ఈ అబ్బాయికి గూడా మరదల్నే చేసుకోవాలనే ఆలోచన ఉండే. ఒకరోజు ఏం జరిగింది? పెళ్లి ఓకే. పెళ్లి సంబంధం ఓకే అయింది. మంచిగా అమ్మాయి నచ్చిందనుకున్నారు. పలానా రోజున ఏమంటాం ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందామని మాట్లాడుకునే టైంలో ఏం చేసింది ఈ అమ్మాయి బావతోని ఇంట్లోంచయితే ఎళ్ళిపోయింది. ఇంట్లోంచయితే ఎళ్ళిపోయింది. మంచిగానే ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గూడా తెలిసిపోయింది. వాళ్ళైతే హైదరాబాద్‌కొచ్చి బతకడం మొదలుపెట్టిర్రు. అట్లా 3 సంవత్సరాలయితే బతికిర్రు. ఇంకా 3 సంవత్సరాల తర్వాత మెల్లగా అమ్మాయిలో మార్పయితే కలిగింది. అది ఏ మార్పు? అసలెందుకు గలిగింది? అన్ని సంవత్సరాలుగా కలిసున్న అమ్మాయి, అమ్మానాన్నలు చూసిన అబ్బాయి నచ్చలేదు. ఆ అబ్బాయి సాఫ్ట్‌వేర్ అయినా గూడా ఆ అమ్మాయికి నచ్చలేదు. మా బావనే గావాలనుకున్నది. బావ రిపేరింగ్ చేస్తాడని తెలిసి గూడా అంటే ఉద్యోగం లేదని తెలిసి గూడా ఆ అమ్మాయి బీటెక్ జేసేది. చదువుకున్నదే. ఇవన్నీ ఉండి గూడా ఆ అబ్బాయిని వదిలేసుకొని అంటే పెళ్లి సంబంధానికొచ్చిన అబ్బాయిని వదిలేసుకొని మా బావ కోసమైతే వచ్చింది. 3 సంవత్సరాలు మంచిగా కలిసున్నారు. మంచిగా ఎంజాయ్ చేసిర్రు. ఆ అమ్మాయి చదువుకున్నా గూడా జాబ్ అయితే చేయనీయలేదు. ఈయననే రిపేరింగ్ జాబ్ చేసుకుంటా వచ్చిన పైసలతోని ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉండేటోళ్ళు. కానీ ఇగ ఆ అమ్మాయికి ఏమైందో ఏమో ఎవ్వరికైనా అంతే లేడీస్‌కు
అంటే 90% లేడీస్ ఇట్లనే ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్‌ల. ఆళ్ళు అనుకున్న ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకతే కాబట్టి ఇంటికి లగ్జరీ లైఫ్ జిందగీ మంచిగుండే. అంటే ఆళ్ళ అమ్మానాన్నలు మంచిగా చూసుకుండు, మంచిగా తినిపిచ్చుడు, మంచిగా ఇంట్ల అన్ని వస్తువులుండడం అన్నీ గూడా ఆమెకు నచ్చినాయి. పెళ్ళై కాకముందు అమ్మానాన్నలతోని గట్లుండేది. ఇగ పెళ్ళైన తర్వాత భర్త దగ్గర అవన్నీ ఏమి లేవు. మెకానిక్ అంటే ఎంతుంటది మనీ? ఏముండదు మనీ. చిన్న రెంటిల్లు, పడుకోవడానికి బెడ్డు లేదు, కూలర్ లేదు, ఏసీ లేదు, వాషింగ్ మిషన్ లేదు. ఇవన్నీ గూడా 3 సంవత్సరాలయితే అనుభవించింది. అనుభవించిన తర్వాత ఆమెలో ఏమైందో ఏమో మార్పయితే కలిగింది. చూత్తారు గదా! నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే పురుగు పట్టినయి. అయితే పురుగు పట్టినాయని జెప్పి ఏం జేత్తానంటే వీటిని మంచిగా ఫ్రెష్‌గా చేసుకొని నెయ్యిలా ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మనం రోజు తింటే మనకు హెల్త్‌కి మంచిగుంటది. దాంతో పాటు పురుగు పట్టకుండా ఉంటది. నెయ్యిలా ఏయించుకోవాలే. దాంతో పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలే. అప్పుడే మంచిగుంటది. పురుగు పట్టిందని జెప్పి నీళ్ళల్లో ఒక 3, 4 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని, ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకొని, నెయ్యిలో అయితే ఎంచుకొని పక్కకైతే పెట్టుకోవాలి. గిట్లా పురుగు పట్టకుండా ఉండాలంటే గిట్లా జేయాలే. అయితే ఇగ ఆ అమ్మాయి ఏం జేషింది, 3 సంవత్సరాలల్లా మంచిగా గలిసున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు ఫోను జేసుడు మానేషిండు. ఎందుకంటే ఇంట్లో చచ్చేసిర్రు గదా! ఈ అమ్మాయి గూడా అమ్మ నాన్నలకు ఫోను జేసుడు మానేషింది. ఇగ వాళ్ళు గూడా అడగడం మానేషిర్రు. ఇగ అట్లయితే జరిగింది అట్లా 3 సంవత్సరాలు. ఇగ ఈ మధ్య ఆ అమ్మాయిలో మార్పయితే మస్తు కలిగిందట. ఎట్లా కలిగిందంటే, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని దగ్గరకి రానిచ్చుడు లేదు. ఆ అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడుడు లేదు. ఆ అబ్బాయి జాబ్‌కి పోయిన తర్వాత గూడా ఏం చేస్తానో అని ఫోన్ చేస్తే ఎప్పుడు బిజీ రావడం. ఆ అమ్మాయి ఈ అబ్బాయితోని గొడవ పెట్టుకోవడము. ఏమన్నా ఉంటే పని చేసి పెట్టడం, మాట్లాడుకోవడం. నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఆ రూమ్‌లో కలిసుండుడు తప్ప ఏమీ రిలేషన్ లేకుండా ఉండడం. ఈ అబ్బాయికి మాత్రం మస్తు బాధ కలిగింది. ఎందుకంటే ఒకతే తల్లి. తండ్రి చనిపోయిండు. తల్లికి ఆధారం లేకపోయే తల్లికి ఆధారం కొడుకే. అలాంటి తల్లిని వదులుకొనొచ్చిండు. ఇటు నుంచి ఎవ్వరు లేరు దోస్తులు. ఇగ హైదరాబాద్‌కి అత్తానురా నేను ఇక్కడ జాబ్ కావాలంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే జాబ్ చూషిండు కాబట్టి హైదరాబాద్‌కొచ్చి బతుకుతాండు. అట్లా 3 సంవత్సరాలు గడిపిండు. ఇగ మెల్లగా మార్పచ్చుడుతోనే బాధైతే కలిగింది. ఏం జేయాలనో అర్థం గాలే, ఏం జేయాలనో అర్థం గాలే. ఏంది గిట్లా మారిపోయింది? అప్పుడు నా కోసం ప్రాణం ఇచ్చేది. ఇప్పుడు నేను ఫోన్ జేత్తే లిఫ్ట్ జేత్తలేదు. నేను ఏ తప్పు జేసినా అది ఇది అని చూత్తారు గదా! మంచిగా అయితే క్లీన్ జేసుకున్నా. మంచిగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలే. ఇగ ఆ అబ్బాయికైతే ఎందుకంటే దిక్కు మొక్కు అంతా గూడా ఈమె మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఈమె మీదనే మొత్తం తల్లిదండ్రుల ప్రేమ అంతా గూడా ఈ అమ్మాయికే ఇచ్చేసిండు. ఆ అమ్మాయి గూడా అట్లనే ఉండే. కానీ ఆమనుకున్న జీవితము ఈ 3 సంవత్సరాలు దొరకలేదు. ఆమనుకున్నది ఏం జీవితం? పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటు తిప్పుతాడేమో, పెద్ద జిందగీ ఉంటదేమో, పెద్ద లగ్జరీ జీవితం బతకచ్చేమో, ఫ్రీగా బతకచ్చేమో, మంచిగా ఆనందంగా బతకచ్చేమో అనుకున్నది. కానీ అవేవి జరగలేదు ఈ ఆయన దగ్గర. ఇక ఆమె అయితే మస్తు చేంజ్ అయిపోయింది. ఆ అబ్బాయి అయితే ఏడవడం తప్ప ఇంకేమి చేయలేని పరిస్థితులు. సావడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితులుండే. ఇగ అట్లయితే ఆ అమ్మాయి ఈ అబ్బాయి పని చేయడానికి పోతాడు గదా! మెకానిక్ షెడ్‌కు. పోయినప్పుడల్లా పక్కోళ్ళు, ఎదురోళ్ళు ఈ అమ్మాయి ఈయన వేయిన తర్వాత ఇంట్లోంచి బయటికెళ్ళడం, ఒక కార్‌లా పోవడం, రావడం, తిరగడం, బండ్ల మీద తిరగడం అవన్నీ గూడా ఈ అబ్బాయికి చూసిన దోస్తులు, ఆ ఇంటి పక్కోళ్ళు, ఆ ఇంటి ఎదురోళ్ళు అందరూ గూడా చూత్తరు గదా! ఒకరోజు కాకపోతే ఒకరోజు దొంగతనం అయితే బయట పడతది గదా! మనకు కనబడకపోవచ్చు మన వీపు. ఎనుకోళ్ళకైతే కనబడతది గదా! గట్లయితే పాపం ఈయన నమ్మకంతోని అప్పటికే డౌటొత్తాంది. ఫోన్ ఎప్పుడు జేసినా బిజీ అత్తాంది. మెసేజ్‌లు పెడతలేదు, చాటింగ్ చేస్తలేదు. వేరేటోళ్ళతోని చూసుకుంటున్నా, వేరేటోళ్ళకి చాటింగ్ చేస్తాంది. అది ఇది అని జెప్పి నీకు డౌటొచ్చింది గానీ, భార్య మీద నమ్మకం ఉంది గాబట్టి డౌటయితే పెట్టుకోలేదు. ఇగ ఆలీలు చెప్పిన తర్వాత ఒకరోజు ఏం జేషిండు, సుత్తారు గదా! ఇక్కడ మంచిగా ఆరబెట్టుకున్నా. ఇవి ఆరిన తర్వాత నెయ్యిలో మనము వేయించుకుందాం. నేను కొద్దిగా పల్లీలు గూడా ఏయించుకుంటానా కొంచెం ప్రోటీన్ గాబట్టి. ఇవన్నీ పొద్దున్న లేసి ఒక గుప్పెడు తింటే రోజుకు ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్తీకి హెల్తీ ఉంటాం మనమైతే. స్కిన్ గూడా మంచిగా ఇంప్రూవ్ అయితది. స్కిన్ అన్నీ గూడా. అయితే ఇగ ఒకరోజు వీళ్ళు జెప్పిన మాటలు నమ్మలేదు. సరే ఒకసారి చూద్దాం. ఆమె ప్రవర్తనలో అయితే మార్పయితే కలిగింది ఖచ్చితంగా. ఫోన్ లిఫ్ట్ జేత్తలేదు, మాట్లాడతలేదు, అప్పటి లెక్క ఉంటలేదు, గొడవ పెట్టుకుంటాంది అవి ఇవి అని చెప్పి ఇగ డౌటయితే పడిండు. చూద్దామని చెప్పి ఒకరోజు పనికి పోతానని చెప్పిండు గానీ, ఒక జాగాలో అయితే నిలబడ్డాడు. నిలబడేసి ఆమె ఏం చేస్తది నేను పోయిన తర్వాత ఇంట్లుంటదా? ఎడికైనా పోతదా? అని అబ్జర్వ్ చేసిండు. చేయగానే ఆ అమ్మాయి ఆ అబ్బాయి పోయిన ఒక గంట తర్వాత ఎవరో బండి మీద అచ్చుడుతోనే ఆ బండి మీదయితే వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆ క్షణంలో ఒక్కసారి ఆలోచించుకోండి. కట్టుకున్న భార్య, అందరిని వదులుకొనొచ్చిన అతను, ఆమె ప్రాణాలను పెట్టుకున్న ఈ ఈ అబ్బాయి
ఈ అమ్మాయి కూడా అతనే ప్రాణం అనుకోని తల్లిదండ్రులు వదులుకున్న అమ్మాయి ఒక్కసారిగా బయటికి వెళ్ళగానే వేరే అబ్బాయితోని బండి మీద పోతే చూసి ఆలోచిస్తేనే భయంకరంగా భయమైతుంది. నిజంగా అలాంటి సిచ్యువేషను ఆ ప్లేస్‌లో ఉండే ఎవరికైనా ఘోరంగా భయమైతది. చూత్తారు కదా! ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే అన్నేసుకున్నా. పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్నేసుకున్నా. అయితే ఇగ ఆ సిచ్యువేషన్‌లో పాపం ఆయనకి ఏం జేయలేదు. ఏం జేయలేక గీటో ఏమి ఆలోచన రాదు. ఫోటో తీసుకొని రెడ్ హ్యాండెడ్‌గా బయట పెట్టాలన్న ఆలోచన గూడా రాలేదు. సాక్ష్యంగా ఏదన్నా ఉంటదని గూడా ఆలోచన రాలేదు. ఆ టైంలో కాళ్ళు చేతులైతే ఆడయి ఎవరికైనా. మనం గాదని మనం ప్రేమించే వ్యక్తి మనని గాదని దొంగతనంగా ఇట్లాంటి పనులు చేస్తే ఖచ్చితంగా గుండె ఆగిపోయినంత పనైతది. గదే జరిగింది ఆ అబ్బాయికి. జరిగిన తర్వాత ఆ అబ్బాయి అయితే పాపం ఆ రోజు మాత్రం విపరీతంగా ఏడ్చేసిండు. ఏంది నా జీవితం అది ఇది అని చెప్పి ఏడ్చిండు. కానీ ఆ అమ్మాయి అయితే కరాకంచిగా నీకేం చేసినా ఎందుకు ఇట్లా చేత్తన్నావు అని చెప్పి అడుగుడుతోనే ఒకటికి 2 సార్లు అడుగుడుతోనే ఇంటికొచ్చిన తర్వాత ఒకటికి 2 సార్లు అడుగుడుతోనే నేను చూషినా గిట్ల అయింది. నువ్వు పోయినవు. ఆళ్ళీళ్ళు చెప్తే నేను నమ్మలేదు. ఆహ్, ఆహ్, నిన్ను నిన్ను నీ మీద నమ్మకంతోనే ఇంట్లోంచి వచ్చిన. మా అమ్మని కూడా వదులుకొని అది ఇది అని చెప్పుడుతోనే ఆహా! నువ్వు నాకు ఏమీ ఇష్టం లేదు. అప్పుడు తెలవకచ్చినా ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. నాకు నువ్వు జిందగీ మంచిగా చూపిత్తలేవు. లగ్జరీ జీవితం లేనే లేదు. పైసలు లేవు. తినడానికి తిండి పెడతలేవు. నేను మంచిగా ఫ్రీగా బతుకుదాం అనుకుంటానా. 3 సంవత్సరాలుగా నీతోని ఏమి ఆనందం లేదు. ఒక పైసలు లేవు. కార్‌లలో తిప్పవు, బండ్ల తిప్పవు అవి ఇవి అని చెప్పి ఆ అమ్మాయికైతే ఈ అబ్బాయి నచ్చలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఇంకొక అబ్బాయి మంచిగా పైసలున్నోడు కనబడగానే ఈ అబ్బాయి మీద అట్రాక్షన్ అయిపోయింది. ఈ అబ్బాయి అద్దనుకుంటాంది. పెళ్లి చేసుకున్నా అన్న ఆలోచన కూడా రాలేదు. ఇగో గట్లయితే జరిగింది. సరే అంతా బానే ఉన్నది. మరి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆ అబ్బాయి అడుగుడుతోనే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు ఎక్కడికైనా ఎళ్ళిపో. నేనైతే నా జీవితం నేను గడుపుతా. నాకు నువ్వు అడ్డు అని చెప్పి మొఖం మీద అనేసరికి ఇగ అబ్బాయి ఏం చేయలేక ఇగ సరే అని చెప్పి ఎళ్ళిపోయిండు. చావలేక బతకలేక ఇగ సప్పుడేక ఆ అమ్మాయికైతే బాయ్ అని చెప్పేసిండు. కానీ అలాంటి వాళ్ళ జీవితం మాత్రము ఖచ్చితంగా వాళ్ళు బాధపడే రోజు మాత్రం వత్తది. ఆ అమ్మాయి అంత మంచిగా ప్రేమించే అబ్బాయి ఉండంగా ఎవరికో పైసలకు అట్రాక్షన్ అయిపోయి ఆ అమ్మాయి వేరే అబ్బాయి కోసం వెళ్ళిపోయింది గదా! మళ్ళా ఆ అబ్బాయికి కూడా పెళ్లయిపోయింది. ఆ అబ్బాయి ఎవరో గాదు. ఈమెను పెళ్లి చేసుకోవడానికి అచ్చిండు కదా! వాళ్ళ అమ్మ నాన్న చూషిర్రు పెళ్లి చూపులు. ఓహ్! గా అబ్బాయే. గా అబ్బాయికి గూడా పెళ్లయిపోయింది. ఈమెకు గూడా పెళ్లయిపోయింది. కానీ, ఆ పెళ్లి సంబంధంలా వచ్చిన అబ్బాయి మళ్ళా పరిచయమయ్యిండు. ఆడికెట్లా పరిచయమైందో ఏమో! గట్లయితే జరిగింది వాళ్ళ లైఫ్‌ల. గిట్లయితే జరుగుతానయి. చాలా మందికి అమ్మాయిలు పెళ్లి గాకముందు ఒకలాగుంటారు. పెళ్లయిన తర్వాత ఒకలాగుంటారు. ఇటు ఆమైతే ఇటు తల్లిదండ్రులను దూరం జేసుకున్నది. కట్టుకున్న భర్తను దూరం జేసుకున్నది. ఇప్పుడు ఆ అబ్బాయి కోసమైతే ఎదురు జూత్తాంది. ఆ అబ్బాయి పెళ్లి జేసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి జేసుకున్న ఆ భార్యను వదిలేసేసుకొని పెళ్లి జేసుకుంటాడనే ఆలోచనలయితున్నది గానీ, అది ఎంతవరకు నిజమన్నది, ఎంతవరకు రాంగ్ అన్నది ఆమెకు తెలుత్తలేదు. కానీ ఆమె కూడా ఒక రోజు బాధపడే రోజొత్తది. ఆ రోజు ఇటు తల్లిదండ్రుల దగ్గర తీసుకోక, ఇటు కట్టుకున్న భర్త దూరమైపోయి నానా బాధలు పడే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తది. గప్పుడు తెలితే జీవితం అంటే ఏందో, గప్పుడు తెలిసిన తర్వాత బాధపడితే గూడా ఏం జేసేది ఉండది. ఇయ్యాలైతే గిట్లున్నది వీడియో. ఇట్లా 100కు 80% లేడీస్ గిట్లనే ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే బాగా మందున్నారు లేడీసే. ఇగ మరి ఉంటా మరి. ఈ వీడియో నచ్చితే లైక్ జేయండి. నమస్తే. సెలవు.